అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా విన్నారో గమనించారో లేదు, నిజంగా వారు రైతుల తరపున ప్రజల తరపున పోరాడేలా ఉంటే తప్పు లేదు. పోనీ ఈ గతం నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి చేయడం తప్పిస్తే సమీకరించడం. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ వేల మందిని చాలా నిస్సిగ్గుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా, రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏ సమాధానం మీ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు వెళ్తే 100 మందో 200 మందో 500 మంది పోతే రైతులు అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? లేదు. రైతుల పంటను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలుగా చంపాం, మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. మీరు రండి ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడండి. ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. అంతేగాని ఇవాళ మీరు ముసలికల నీరు కాలుస్తే 5 సంవత్సరాల పాటు అణచివేతకు గురి చేసి మొత్తం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి, ఇవాళ మొత్తం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ఆంధ్రప్రదేశ్ను అత్యధిక స్థానానికి నెట్టివేసి, అంధకారంలోకి నెట్టివేసి, ఇవాళ మళ్ళీ అదే రకమైన రాజకీయాలు చేస్తాను, అబద్ధాలు చెప్తాను. మన పొగాకు రైతుల విషయంలో అదే చేశారు. పోయి రైతుల మీద దాడులు చేశారు, ప్రజల మీద దాడులు చేసి తలలు పగులు కొట్టారు. కార్యకర్తలు ఎటువంటి చూసినా మొత్తం రాష్ట్రం చూసింది. పరామర్శకు వెళ్ళి రైతుల మీదకి వెళ్తున్నారు, రైతుల మీదకి వెళ్ళి రప్ప అని అడుగుతాం ఆ భాష. రైతుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు తెలుసుకోండి. ముందు మీకు ఆయనకు తోతాపురి మామిడి పండు ఏందో తెలుసా? గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా? వారి కంపెనీల తరపున ఏనాడైనా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలని ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా? ఏనాడైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేశారా? ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు ఇస్తానని చెప్పి, రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఒక్క పైసా అయినా విధించాడా? ఇవన్నీ ఏమీ చేయకుండా ఇవాళ రైతులు ఉంది సమస్య ఉంటాయి, అందుకని మార్కెట్ ఇంటర్వెన్షన్ వస్తుంది. పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమీక్ష నిర్వహించారు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి పూర్తి అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది, కంపెనీలతో మాట్లాడడం జరిగింది. సమస్య పరిష్కారం కోసం చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం నివేదన మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి ముందుకుని. ఈ విషయాలు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? లేదా కేవలం రైతుల మీద దాడులు చేయడానికి, రైతుల మీద హత్యా ప్రయత్నాలు చేయడానికి ఆయన వెళ్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు, రాష్ట్రం చూస్తా ఊరుకోదు. ఇటువంటి ఒక వికృత మానసిక తత్వం ఉన్న వాళ్ళని ప్రోత్సహించే ప్రసక్తే లేదు. మీరు అధికారం ఉంది, ఎమ్మెల్యేగా గెలిచారు, 11 స్థానాలు కూడా గెలిచారు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ. కాబట్టి మీరు 11 మంది ఎమ్మెల్యేలు అండి, మీకు 3 ఎంపీలు కూడా ఉన్నారు, 3-4 ఎంపీలు కూడా వెళ్ళండి. అంతేగాని 10,000 మందితో ఏం దండయాత్రకు పోతున్నారా రైతుల మీదకి? జనాల్ని వేసుకొని ఎక్కడికి పోతారు? ఎవరి మీదన్నా గొడవకు పోతారు, లేదా చూపించుకోవడానికి పోతారు. మీరు రైతులు పరామర్శకు పోతా, రైతుల సమస్యలు వినడానికి పోతా 10,000 మందితో పోయి మీరు రైతుల సమస్య వింటారా? 10,000 మంది అంటారు, అటు తీసుకెళ్ళి 20,000 మంది సమీకరించుకుంటారు. నేను మొన్న చూసా, నేను రాప్తాడు ఈయన వచ్చిన రోజు నాకు అందరు మదనపల్లి నుంచి, పొద్దుటి నుంచి, అన్ని చోట్ల తిరుపతి నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్న నువ్వు వస్తున్నావు కదా అని. అవునా, నేను ఊర్లో ఉన్నా, మీరెందుకు వస్తున్నట్టే మాకు ఫోన్లు చేశారు పార్టీ, మమ్మల్ని అందరూ రమ్మని. దేనికి రమ్మనిందంటే ఎవరో కార్యకర్త చనిపోయాడు పరామర్శకి తిరుపతి నుంచి మీకేం పనయ్యా, కడప నుంచి మీకేం పనయ్యా అంటే మా పార్టీ చెప్పింది. అంటే జన సమీకరణ ఆడ చూపించాలా బలం, హెలికాప్టర్ను దోసేయాలా, హెలికాప్టర్ ఎక్కడ కొట్టాలా, అది చేసి ఏదో దాడులు చేస్తున్న ప్రయత్నంగా ఈయన ప్రభుత్వం ఆయనకు పాపం రక్షణ ఇవ్వలేదు. ఇటువంటి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అయిపోయింది, 5 సంవత్సరాలు నమ్మారు. మీరు నెత్తిన చేతులు పెట్టి, ముద్దులు పెట్టి, తర్వాత శటగోపం పెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి ఇటువంటి రాజకీయాలు ఇప్పటికైనా మానుకొని ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తే ప్రజలు భవిష్యత్తులో ఆదరించే అవకాశం ఉంది. లేకుంటే అబద్ధాలు చెప్పుకుంటా, అబద్ధాలు మేము చెప్తున్నాం కదా ప్రజలందరూ నమ్మేస్తున్నారంటే ప్రతిరోజు రాస్తుంటారు పేపర్లో. ఆ పేపర్లో రాసి నిన్న మరీ ఆశ్చర్యం, వదిలే ఇక్కడ మాట్లాడడం మంచిది కాదు, ఖచ్చితంగా పెరుగుతాయి మెడికల్ సీట్లు మీ రాబోయే సంవత్సరంలో. ఈ పీపీపీ మోడ్లో ఎక్కడైతే సిబ్బంది వెళ్ళడానికి సిద్ధపడట్లేదో, ఎందుకంటే ప్రొఫెసర్లు ప్రధానంగా సమస్య ఏంటంటే ఫ్యాకల్టీని సేకరించడం అనేది. పులివెందుల కాలేజీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ 48% మాత్రమే ఫ్యాకల్టీని తీసుకురాగలిగాడు. అంత డెఫిషియన్సీ ఉంది. సో నాణ్యమైన వైద్య విద్యను అందించాలంటే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, ఇతర సిబ్బంది అవసరం. కాబట్టి ఏ పట్టణాలనైతే ఇవాళ చిన్న పట్టణాలను ఎన్నుకున్నారు మెడికల్ కాలేజీలకి, అక్కడికి వెళ్ళడానికి ఎవరు సిద్ధపడట్లేదు. నాణ్యమైన విద్య లేకుండా విద్యార్థుల్ని చేర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి పీపీపీ మోడ్లోకి తీసుకెళ్ళి దీనికి మంచి వ్యవస్థ కల్పించి పటిష్టం చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం. అత్యధికంగా ఈ ఆంధ్రప్రదేశ్కి రాబోయే 2 ఆర్థిక విద్యా సంవత్సరాలు
సంవత్సరాల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కాకుండా ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం కోసం 7 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రారంభించకపోతే మేము వచ్చి ప్రారంభించాం. మేమే పూర్తి చేశాం. ప్రారంభం గారు పూర్తి చేయాలి. కడపలో ఆపరేషన్ థియేటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా, చేయకపోతే నేను ఆ జిల్లా వాసినే, మేము వచ్చి ఇవాళ పూర్తి చేశాం. ఆ డబ్బులు నిధులు ఇవ్వకుండా ఉన్నారు. ఒకటి కాదు అన్నీ, అంటే రాష్ట్రం నుంచి ఖజానా నుంచి ఒక వాటా ఇయ్యాల. మీరు పునాదులు కట్టి, మీరు ఎక్కడన్నా చూడండి, పెనుగొండ కాలేజ్ చూడండి, ఒక అంతస్తు మొండిగోడలు ఉంటాయి. పాలకొల్లు వెళ్ళండి, పునాదులు ఉంటాయి. లేదా చీపురుపల్లి వెళ్ళండి, పునాదులు ఉంటాయి. పార్వతీపురం వెళ్ళండి, టెండర్లు లేవు. కానీ ఆయన రోజు చెప్తుంటాడు, నేను ఇన్ని కాలేజీలు కట్టాను. అరే పునాదులు వేసి నేను కాలేజీ కట్టానంటే ఏ లోకంలో ఉన్నా ఏ మాయలో ఉన్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు తాడేపల్లి భవనాన్ని పునాదులు కట్టి ఇంట్లోకి పోయి చేరారా? లేదు కదా. 9 నెలల్లోనే తాడేపల్లి భవనాన్ని బ్రహ్మాండంగా కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు కదా. మీరు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు కట్టారు కదా. మీరు కర్నూలు వెళ్ళి చూడండి, కర్నూలు పార్టీ కార్యాలయం ఎలా కట్టారు ఒక సంవత్సరంలో. 5 సంవత్సరాల్లో ఆధునిక కళాశాల ఎందుకు నిర్మించలేకపోయారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నప్పటికీ. అదేవిధంగా మీరు రిషికొండ మీద బ్రహ్మాండమైన 452 కోట్లతో ఒక భవనంగా నిర్మించుకున్నారు కదా కుటుంబానికి. మరి పేద విద్యార్థులు చదవాల్సిన వైద్య కళాశాలను నిర్మించాలనే కనీస బాధ్యత ముఖ్యమంత్రిగా మీకు లేదా? కాబట్టి మీ సొంత ప్రయోజనాలు, మీ కుటుంబ ప్రయోజనాలు, మీ ఖజానా నింపుకోవడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలో వైద్యం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, వైద్య విద్య మీద కానీ పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన పేపర్లో రోజు ఉంది కదా పేపర్ అని చెప్పి జర్నలిజం విలువల్ని తుంగలు దొక్కి చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. రాబోయే 1 సంవత్సరమైంది, 1 సంవత్సరంలో చాలా మార్పు తీసుకురాగలిగాం. చాలా అంటే ఇంకా సంతృప్తికరమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత సహకారాన్ని కూడా అందిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మార్పుని రాష్ట్ర ప్రజలు చూస్తారు. జైలు ఇప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఇప్పుడు వీళ్ళకు ఓటమి తర్వాత అందరికీ అదేదో సినిమాలో మైండ్ అంటారు కదా, దొబ్బిందా, మైండ్ దొబ్బినట్టుంది. ఏం మాట్లాడదు మీరందరూ తప్పులు చేసిన వాళ్ళు, ప్రజాధనాన్ని మింగేసిన వాళ్ళు, అవినీతికి పాల్పడిన వాళ్ళు, కబ్జాలు చేసిన వాళ్ళు, హత్యాకాండాలకు పాల్పడిన వాళ్ళు, మహిళల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు, దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, బీసీలని నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాల్చి చంపేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళను చట్టం తన పరిధిలో శిక్షిస్తూ ఉంటే మీరు జైల్లో పోవాలి. ఇది ఉపయోగపడతాయి అంటే వాళ్ళ మానసిక పరిస్థితి, అదే చెప్తున్నా, వీళ్ళకై మానసిక పరిస్థితి బాగలేదు. నేను అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోగ్యం కూడా నేను ప్రధానంగా ఆలోచిస్తున్నా. మీరందరూ నన్ను నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక మెంటల్ హాస్పిటల్ని నేను కొత్తగా ఇప్పుడు పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. అంటే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చికిత్స అందించాం. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రిగా నాకు టీడీపీ వాళ్ళు లేదు, బీజేపీ వాళ్ళు లేదు, వైసీపీ వాళ్ళు లేదు, సిపిఐ లేదు, సిపిఎం లేదు, అందరూ ఒకటే. ఎవరు ఏ అనారోగ్య సమస్యలతో పాల్గొంటే ప్రజలంతా బాగున్నారు ఆరోగ్యంగా. అనారోగ్య సమస్యలతో, మరీ మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రజలు చికిత్స అందించారు. మేము దాన్ని కొనసాగిస్తాం.